MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్ని చేరుకోవడానికి ఎలా ముందుకు వెళ్లాలి, ఎప్పుడెప్పుడు ఏ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే విషయంలో క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. జిల్లాలు, నియోజకవర్గాలు యూనిట్ గా తీసుకుని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. ఇక సంక్షేమ పథకాల అమలుపైన కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. అందులో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఒక మంచి సిటీ రావాల్సింది, అది రాకుండా దాన్ని చేశారు. ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే RCR మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, TCS వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026కి పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క పోలవరం, బనకచెర్ల అనుసంధానం కూడా చేస్తాం. ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. పోలవరం ఆ రోజు కానీ డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. అది ఈరోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పాన్సర్షిప్తో. దీనికి కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చారు. దీన్ని August 15కి 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనందరం పైకి వచ్చాం. తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.